హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనమైతే రాజమండ్రి గోదావరిలో దిగి యువతల దిగి అవతల ఒడ్డుకైనా చేరుకోగలం, కానీ సంసారం అనే బాధ్యతల్లో దిగినామంతే ఎప్పటికీ ఒడ్డుకి చేరుకోలేము. సో అదే ఎందుకు చెప్తానంతే చూడండి, మా ఇంట్లో ఈరోజు మా కూతురు సామాన్లు తీసుకొచ్చింది, రేషన్ అనమాట. ప్రతీది నెల వచ్చేసరికి ఇంతగానంగా కొనుక్కోవాలి. ఎంతమంది కష్టపడినా ఎంత కష్టపడినా కూడా అక్కడికే వస్తుంది అనమాట. కడుపు తిండికి మాత్రము రెంట్కి ఇంతే, ఇంకా అంతకు మించి మిగిలించేది ఏమి ఉండదు. చూడండి ఎన్ని సామాన్లు తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 25 కేజీలు 26 కేజీలు రైస్ బ్యాగ్ లాగా 7 కేజీలు సర్ఫేట్ తీసుకొచ్చింది నా కూతురు. అలాగే పళ్ళు తోముకునే పేస్ట్, తెల్లారు లేకంగా చాయ్ తాగాలంటే పళ్ళు తోమాలంటే పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది తర్వాత రొటీన్గా పప్పులు ఉప్పులు, చూడండి మా ఇంట్లో కుక్క పిల్లకి మా స్నూప్ గడికి 2 పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్లు అనమాట. అది మా ఇంట్లో చిన్నపిల్లలాగా దానికి పొద్దున్న సాయంత్రం ఒక్కొక్క ప్యాకెట్ వేయాలి దీంట్లోకి వెళ్ళి. గోధుమ పిండి, చక్కెర. నేనైతే ఎక్కువ చాయ్ తాగుతాను కాబట్టి నా కూతురు ఒకటేసారి 5 కేజీలు 6 కేజీలు చక్కెర ప్యాకెట్ తీసుకొచ్చింది. మా ఆయన తెల్లవారులు వేస్తే గంట మోగిస్తాడు అనమాట, దేవుడికి దీపం పెడతాడు. నూనెది అందరూ ఒకటేసారి 2 డబ్బాలు తీసుకొచ్చింది నా కూతురు. ఇన్ని సామాన్లు కొన్నాక పాపం బాగా టైర్డ్ అయిపోయింది నా కూతురు. ఇగో స్ప్రైట్ బాటిల్ కూడా తీసుకొచ్చింది. పక్క నుంచి చదిరేస్తుంది నా కూతురు. ఇక్కడ చూడు రాజీ. సో ఇదన్నమాట సంసారం అనే సముద్రంలో మునిగిపోతే ఎప్పటికీ ఈదడం చాలా కష్టం అనమాట. ఈదలేము, ఒడ్డుకి చేరలేము. ప్రస్తుతం నా పరిస్థితి అయితే అంతేని. మనం చదువుతుంటే మా స్నూప్ గడు వచ్చి పడుకున్నాడు ఫ్రిడ్జ్ దగ్గర. సో ఫ్రెండ్స్ అదనమాట. చూడండి ఎన్ని సామాన్లు తీసుకొచ్చింది నా కూతురు డీమార్ట్కి వెళ్ళి. ఇంకా తక్కువ తీసుకొచ్చింది. ఆయిల్ తేలేదు, రైస్ బ్యాగ్ తేలేదు, మిగతావన్నీ చాలా రేటు పెట్టి చాలా రేట్లు అసలు ప్రతి